పొల్యూషన్ వల్ల సీరియల్ కిల్లర్స్‌గా మారిన వ్యక్తులు. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, నేను ఫస్ట్ ఈ హెడ్‌లైన్ చెప్పగానే మీకు డౌట్ రావచ్చు. పొల్యూషన్ వల్ల సీరియల్ కిల్లర్స్‌గా ఎలా మారతారు? ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ అంటే మన సినిమాల్లో చూపించినట్టుగానే, వెబ్ సిరీస్‌లో చూపించినట్టుగా అంటే చైల్డ్‌హుడ్ ట్రామా వల్ల గాని, అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఒక బుల్లీయింగ్ వల్ల గాని సీరియల్ కిల్లర్స్‌గా మారతారు. అంటే రకరకాల కారణాలుంటాయి. సో, అందరికీ ఒక కారణం అయితే ఉండదు. అలా ఉంటది కదా! ఇది అంటే పొల్యూషన్ వల్ల కూడా సీరియల్ కిల్లర్స్‌గా ఎందుకు మారతారనే డౌట్ అయితే మీకొచ్చింది. సో, ఈ డౌట్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. సో, ఇది నిజంగా జరిగింది. అమెరికాలోని పసిఫిక్ నార్త్ వెస్ట్ ఈ ప్రాంతంలో కేవలం పొల్యూషన్ వల్ల ఎంతోమంది అంటే 18-24 ఏజ్ గ్రూప్ ఉన్న ఎంతోమంది సీరియల్ కిల్లర్స్‌గా మారారు. సో, అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు స్పెసిఫిక్‌గా ఈ సమయంలోనంటే ఇది 1970 నుంచి 80ల దశకంలో ఇది గోల్డెన్ ఎరా ఆఫ్ సీరియల్ కిల్లర్స్ అంటారు. అంటే గోల్డెన్ ఎరా అంటే ఇది సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. గోల్డెన్ ఎరా అంటే ఆ టైంలో ఎక్కువగా సీరియల్ కిల్లింగ్స్ అనేవి జరిగాయని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. ఆ టైంలో ఏంటంటే ఈ అమెరికా ప్రాంతంలో అది గోల్డెన్ ఎరా అన్నమాట. ఆ టైంలో సీరియల్ కిల్లర్స్ కి. అయితే ఇది ఎందుకు అంటే సో ఆవిడ కెరోలిన్ అనే రైటర్ మదర్ ల్యాండ్ అనే బుక్ లో ఆవిడ రాశారనమాట. సో అక్కడ ఎందుకని సీరియల్ కిల్లర్స్ ఎక్కువగా పెరిగిపోతున్నారని ఆ బుక్ లో రాశారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీలో స్మెల్టర్స్ ఉంటాయి. స్మెల్టర్స్ అంటే దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇనుము నుంచి మట్టిని వేరు చేసే ఒక మెషిన్. ఇంకోటి ఏంటంటే కెమికల్ ప్రక్రియ చేసే ఒక మెషిన్. ఈ స్మెల్టర్స్ వల్ల ఏమైందంటే అందులో నుంచి వచ్చే ఈ లెడ్ గాని, కాపర్ గాని, యార్సెనిక్ ఇటువంటి విషపూరితమైనవి గాల్లో కలిసిపోవడం వల్ల అది సో ఆ గాలి పీల్చడం వల్ల ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ అయ్యారని ఆవిడ బుక్ లో రాసుకొచ్చారు. అయితే ఆవిడ చేసిన ఈ డీప్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల వరకు ఎంతో మందిని ఆలోచింపచేసేలా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అందులో నుంచి బయటకు వచ్చాయి. అయితే దాని తర్వాత సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు కానీ క్రిటిక్స్ కానీ సో ఆవిడ చేసిన ఈ డీప్ రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు అభినందించారు. అభినందించిన తర్వాత దాన్ని కొంచెం లోతుగా పరిగణిస్తే ఎన్నో విషయాలు కూడా మనకి మళ్ళీ బయటకు వచ్చాయి. అదేంటంటే నిజంగా కాలుష్యం వల్ల సీరియల్ కిల్లర్స్ గా మారేటట్టయితే అందులో ప్రధానంగా అబ్బాయిలే ఎందుకున్నారు అనేది వాళ్ళు రేస్ చేసిన మొదటి డౌట్. ఇంకొకటి ఏంటంటే అంటే సీరియల్ కిల్లర్స్ గా మారడానికి మానసికమైన కారణాలు ఎక్కువగా ఉంటాయి కానీ కాలుష్యం వల్ల ఎందుకు ఉంటుందనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు రేస్ చేశారు ఈ డౌట్ ని. నేను మొదట్లో చెప్పినట్టు సీరియల్ కిల్లర్స్ కానీ సైకో కిల్లర్స్ గా కానీ ఎందుకు మారతారంటే ఒకటి చైల్డ్‌హుడ్ ట్రామా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ట్రామాలో చుట్టూ సొసైటీ క్రియేట్ చేసిన ఒక ట్రామాలో బతకడం వల్ల లేదా వాళ్ళ ఫ్యామిలీ అంటే పెంపకం సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఫ్యామిలీలో గొడవలు గాని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వల్ల గొడవలు గాని చిన్న బుల్లింగ్ గాని అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు ఏడిపించడం గాని కొట్టడం తిట్టడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ మెంటల్ కండిషన్ చాలా వరకు కోల్పోయి వాళ్ళు సైకో కిల్లర్స్ గా కానీ సీరియల్ కిల్లర్స్ గా కానీ మారతారు. ఇది ప్రధాన కారణం. అయితే ఆవిడ చెప్పిన దానిలో ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో కాపర్ కానీ లెడ్ కానీ యార్సెనిక్ కానీ సో ఇవి గాల్లో కలవడం వల్ల అంటే ఆ గాలి వీళ్ళు పీల్చడం వల్ల మొదటగా ఈ స్టేజెస్ ప్రకారంగా వీళ్ళు సీరియల్ కిల్లర్స్ గా మారుతారు. అంటే ఒక స్టేజ్ లో వీళ్ళు బాగా హైపర్ గా రియాక్ట్ అవ్వడం, బాగా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం. ఆ అగ్రెసివ్నెస్ ఏదంటే ఒక బౌండరీ దాటిన తర్వాత ఆ అగ్రెసివ్నెస్ అనేది ఎంతటి దూరానికైనా వెళ్ళిపోతుంది. అంటే ఆ అగ్రెసివ్నెస్ లో వీళ్ళు ఇంకొకరిని చంపేయచ్చు లేదా ఇంకొకరిని ఏమైనా చేయాలనే ఆలోచనలు వీళ్ళకి రావచ్చు. వీటి ప్రధాన కారణాలు కూడా అయ్యుండొచ్చు అని ఆవిడ బుక్ లో మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటంటే సైంటిస్టులు ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీరియల్ కిల్లింగ్ సైకో కిల్లింగ్ అనేది కంప్లీట్ గా ఇది మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటది. దీనికి కాలుష్యానికి పెద్దగా సంబంధం లేకపోవచ్చు అని కొన్ని రీసెర్చ్ల తర్వాత చెప్పారు. కానీ ఏదేమైనా సరే ఆవిడ తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ వల్ల సీరియల్ కిల్లర్స్ గా మారిన అంశం ఏదైతే ఉందో అది మాత్రం కొన్ని సంవత్సరాల వరకు ఎంతో ఆసక్తిని రేపెట్టింది. అంటే జనాల్లో ఎంతో మందిని ఆలోచింపజేసింది. అయితే మనం జనరల్ గా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ 1970s నుండి 80s వరకు ఈ గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో తర్వాత ఇది ప్రధానంగా తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఆవిడ ఆ బుక్ లో రాసిన తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అంటే ఈ స్మెల్టర్స్ ని తగ్గించాలి అని యాక్షన్ తీసుకుంది. అప్పుడు ఏంటంటే ఈ స్మెల్టర్స్ ని కొంతమంది తప్పుడు లెక్కలు చూపించాలి అంటే ఇది రావట్లేదని ఇంత కాలుష్యం రావట్లేదని కొన్ని తప్పుడు మెజర్మెంట్స్ లెక్కలు చూపించేవాళ్ళు. అయినా సరే గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈ స్మెల్టర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. సో దానివల్ల ఈ
1980 తర్వాత నుండి మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఈ 2025లో మాత్రం ఇది వందల సంఖ్యలోనే ఉంది. ఈ సీరియల్ కిల్లింగ్స్ అని వందల సంఖ్యలోనే ఉంది. సో అలా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. కానీ ఏదేమైనా సరే ఆవిడ డీప్ రీసెర్చ్ అనేది సైంటిస్టులు అభినందించిన తర్వాత నిజాలనేవి తర్వాత బయటపడ్డాయి. దీనిపై ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.